ఇందిరమ్మ రాజ్యం అంటూ రేవంత్ రెడ్డి సర్కార్ పేదల ఇళ్లను కూల్చేస్తోందని మండిపడ్డారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఖమ్మం జిల్లా వెలుగుమట్లలో పర్యటించిన కేటీఆర్ భూదాన్ భూముల్లో ప్రభుత్వం కూల్చిన పేదల గుడిసెల్ని పరిశీలించారు. తమ ఇళ్లను దౌర్జన్యంగా కూర్చారని కేటీఆర్ ఎదుట బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. 10 ఏళ్లుగా ఇక్కడే ఉంటున్నామని, ఉన్నపళంగా తమ ఇళ్లను కూల్చివేయడంతో రోడ్డున పడ్డామని కేటీఆర్ ముందు వాపోయారు బాధితులు. కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఏ ఇబ్బంది లేకుండా ఉన్న పరిస్థితి. ఈ రోజు ఇన్ని కాయిదాలు ఉంటే మొత్తం వచ్చి మిమ్మల్ని కూలగొట్టి ఇక్కడి నుంచి మిమ్మల్ని మెడలు బట్టి గెంటేసింది. మరి మీ దగ్గర అన్ని కాయిదాలు ఉన్నాయి. మీకు ప్రభుత్వమే ఇచ్చిన పట్టాలు, భూదాన్ బోర్డు ఇచ్చిన పట్టాలు, భూదాన్ అంటే ప్రభుత్వమే ఇచ్చిన పట్టాలు మీ కాడ ఉన్నాయి. మరి మీకు గతంలో మీరు ఇక్కడ ఇంటి పన్ను కట్టిన దాఖలాలు ఉన్నాయి. అలాగే గతంలో ఇక్కడ కరెంట్ స్తంభాలు ఉండేది. ఇవాళ ఇందిరమ్మ రాజ్యం అని చెప్పి హిందువులు కట్టే కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. మీకోసం కొట్లాడడానికి, మీకు ధైర్యం చెప్పడానికి, మీకేమి కాదు మళ్ళీ పట్టాలు మళ్ళీ మీకు ఇక్కడే ఇప్పించడానికి మనందరం వచ్చింది. దయచేసి నా రిక్వెస్ట్ మీ అందరితో, కోర్టు ఆర్డర్లు ఉన్నాయి, కాయిదాలు ఉన్నాయి, మీకోసం కొట్లాడతాం. అవసరమైతే సుప్రీంకోర్టుకైనా పోయి కొట్లాడతాం, శాసనసభలో కొట్లాడతాము. వదిలిపెట్టాం.